నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబైంది. ఎటు చూసినా విద్యుత్ కాంతులో పుష్పాల అలంకరణతో కలర్ఫుల్ గా మారింది. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడాది ఇస్రో సహకారంతో శాటిలైట్ వ్యవస్థ ద్వారా రద్దీ నియంత్రణ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆధునిక సాంకేతికతను జోడించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల విశిష్టత, వాహన సేవలో పరమార్థమేంటి, టిటిడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తిరుమల నుంచి ఐ న్యూస్ ప్రతినిధి వర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకి తిరుమల క్షేత్రం ముస్తాబైంది. అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి బ్రహ్మోత్సవాలు అసలు ఎప్పటి నుంచి తిరుమలలో చేస్తున్నారు, వాటి విశిష్టత ఏమిటి, బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయి, వాహన సేవల పరమార్థం ఏమిటి, టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇలా మొత్తం సవివరంగా ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఇక తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేల ఏళ్ల నుంచే జరుగుతున్నాయని మన పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ ఉత్సవం అంటే సాక్షాత్తు బ్రహ్మ జరిపే ఉత్సవాలనే బ్రహ్మోత్సవం అని పిలుస్తారు. ఇందులో భాగంగానే ఏదైతే స్వామివారి వాహన సేవల్లో కూడా తొలుత బ్రహ్మరథం ఉంటుంది. అందులో ఎలాంటి విగ్రహం లేనప్పటికీ కూడా బ్రహ్మ ఆయన అంతర్ధానంగా ఆ రథంలో ఉంటారని పండితులు చెప్తారు. అలా స్వయంగా బ్రహ్మ ముందుండి ఈ ఉత్సవాలను నడిపిస్తారు. అలాగే చారిత్రకంగా చూస్తే కూడా క్రీస్తు శకం 614లో పల్లవరాణి సామవాయి పెరిందేవి అప్పట్లో ఆమె భోగ శ్రీనివాసమూర్తి అనే ఉత్సవ విగ్రహాన్ని, వెండి విగ్రహాన్ని తిరుమలకు విరాళంగా ఇచ్చింది. అప్పుడు ఆ భోగ శ్రీనివాసమూర్తిని ఆలయ మాడవీధుల్లో ఉత్సవమూర్తిగా తిప్పేవారు. అలా భోగ శ్రీనివాసమూర్తికి ఉత్సవాలు జరిపేవారిని మనకు చారిత్రక ఆధారాలు కూడా లభిస్తున్నాయి. చారిత్రకంగా ఈ విధంగా 6వ శతాబ్దం నుంచి చేస్తూ ఉంటే పురాణపరంగా వేల ఏళ్లుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే గతంలో తిరుమల అనేది ఒక గ్రామం. తిరుమలలో కూడా ప్రతి సంవత్సరం ఇతర చోట్ల జరిగినట్లే జాతర ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలా కూడా ఇక్కడ ఆనవాయితీగా ఎప్పటి నుంచో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉండడం సాంప్రదాయబద్ధంగా తిరుమలలో వస్తోంది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది స్వామివారి వాహన సేవలు. ఉదయం రాత్రి జరిగే ఈ వాహన సేవలను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలి వస్తుంటారు. సర్వాలంకరణ భూషితుడై శ్రీదేవి భూదేవి సహితంగా శ్రీ మలయప్ప స్వామివారు మాడవీధులలో విహరిస్తూ భక్తులను కరుణిస్తారు. సాక్షాత్తు భగవంతుడే ఆలయం నుంచి భక్తుల దగ్గరికే వచ్చి దర్శనం ఇవ్వటమే ఈ వాహన సేవల ప్రత్యేకత. ఇక ఎలాంటి వాహనాలు ఉంటాయి, ఎన్ని రకాల వాహనాలు ఉంటాయి ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం స్వామివారికి దాదాపు 16 వాహనాలు ఈ బ్రహ్మోత్సవాలలో 16 వాహనాల్లో స్వామివారు విహరిస్తూ ఉంటారు. ఇవి కాకుండా రథోత్సవం, స్వర్ణ రథోత్సవం, చెక్క రథోత్సవం కూడా ఉంటుంది. ఇక ఒక్కొక్క వాహన సేవ మనం పరిశీలిస్తే ధ్వజారోహణం జరుగుతుంది. అంటే స్వామివారి ఈ గరుడ ధ్వజాన్ని మాడవీధులలో ఊరేగిస్తూ ఈ లోపల ఆలయంలోని ధ్వజస్తంభానికి ఈ గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. సాక్షాత్తు స్వామివారి నిత్య వాహనమైన గరుత్మంతుడు సకల దేవతలను ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ఈ ధ్వజారోహణ యొక్క విశిష్టత చెప్పుకోవచ్చు. ఇక ధ్వజారోహణ అనంతరం స్వామివారు పెద్ద శేష వాహనం పైన భక్తులకు దర్శనమిస్తారు. సాక్షాత్తు ఆదిశేషుడు 7 తలలతో స్వామివారు వాహనంగా చేసుకొని శ్రీదేవి భూదేవి సమేతంగా విహరిస్తూ ఈ వాహన సేవలో భక్తులకు కనిపిస్తారు. అలాగే రెండవ రోజు ఉదయం స్వామివారికి చిన్న శేష వాహన సేవ జరుగుతుంది. చిన్న శేష వాహనం అంటే వాసుకి అంటారు. ఏదైతే పరమేశ్వరుడు కంఠంలో ధరించే ఈ వాసుకిని తాను శివుడు కేశవుడు వేరు కాదంటూ చాటి చెప్పుతూ ఈ 5 తలల చిన్నశేష వాహనం పైన స్వామివారు రెండవ రోజు ఉదయం భక్తులకు దర్శనమిస్తారు. ఇక రెండో రోజు రాత్రి హంసవాహనం స్వామివారు ఆ రోజు వీణాపాణి అయి వీణను ధరించి సరస్వతీదేవి కూడా తన రూపమేనని చాటుతూ తెల్లని వస్త్రాలు ధరించి ఆ సరస్వతీ దేవి వాహనమైన
హంస వాహనం పైన భక్తులను ఆ రోజు రెండో రోజు రాత్రి కరుణించడం జరుగుతుంది. అలాగే ఇక మూడవ రోజు ఉదయం చూస్తే స్వామివారు సింహ వాహనం పైన భక్తులకు దర్శనమిస్తారు. తాను దశావతారాల్లో నరసింహ అవతారాన్ని కూడా స్వామివారి ధరించారు. అదే తరహాలో సింహ వాహనం ధరించి స్వామివారి పురవీధుల్లో ఊరేగుతారు. దీని వెనుక పరమార్థం ఏంటంటే, ఏదైతే జంతువుల్లో రాజుగా సింహాన్ని భావిస్తారు, అలా తాను పురుషోత్తముడనని సకల దేవతల్లో తానే ప్రథముడనని చాటుతూ స్వామివారు ఈ సింహ వాహనం ధరిస్తూ సింహ వాహనం పైన భక్తులలో దర్శనమిస్తూ కూడా అభయమిస్తుంటారు. అలాగే మూడవ రోజు రాత్రి స్వామివారు ముత్యపు పందిరి వాహనం పైన శ్రీదేవి భూదేవి సహితంగా ఈ ముత్యపు వాహన సేవలో భక్తులు మాడవీధులలో ఊరేగుతూ స్వామివారు మలయప్ప స్వామి దర్శనమిస్తారు. ఈ ముత్యపు వాహన సేవల చూస్తే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని భక్తులకు ఆయన చాటి చెప్తుంటారు. ముత్యం లాంటి స్వచ్ఛమైన ఏదైతే పవిత్రత ఉన్న భక్తులను తాను కాపాడుతానని స్వచ్ఛమైన భక్తి కలిగి ఉండాలని చాటుతూ ఉంటారు. అలాగే ఇక నాలుగవ రోజు వాహన సేవలకు వస్తే ఆ రోజు ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనం పైన భక్తులకు దర్శనమిస్తారు. కల్పవృక్షం అంటే సాక్షాత్తు మనకు దేవేంద్రుడి దగ్గర ఈ కల్పవృక్షం ఉంటుంది. అమృతం ఏదైతే సాగర మథనం జరిగినప్పుడు ఈ కల్పవృక్షం అమృతంతో పాటు వచ్చింది. ఈ కల్పవృక్షం ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతూ ఉంటారు. అలా కల్పవృక్ష వాహనం ఎక్కి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా తాను భక్తులు నిర్మల మనస్సుతో ఏది కోరితే దాన్ని అందిస్తానని కూడా చాటుతూ ఈ కల్పవృక్ష వాహనం ఇస్తారు. కల్పవృక్ష వాహనంలో స్వామివారిని ఈ విధంగా దర్శనం చేసుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తారు. అలాగే మనం చూస్తే ఆ రోజు రాత్రి సర్వ భూపాల వాహనం పైన స్వామివారు ఆ నాలుగవ రోజు రాత్రి భక్తులకు దర్శనమిస్తారు. సర్వభూపాలుడు అంటే రాజులకే రాజు, చక్రవర్తులకే చక్రవర్తి అయినా తానేనని చాటుతూ కూడా తానే సర్వభూపాలుడని, భూమిపైన మొత్తానికి తానే పాలకుడని, రాజుల కన్నా తానే ఉన్నతుడని చాటుతూ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ సర్వభూపాల వాహనం పైన నాలుగవ రోజు రాత్రి భక్తులకు కరుణిస్తారు. ఇక ఐదవ రోజు మోహిని అవతారంలో క్షీరసాగర మథనం జరిగినప్పుడు స్వామివారు ఆ దేవతలు రాక్షసులకు మధ్య ఆ అమృతాన్ని పంచుకోవడంలో విభేదాలు వచ్చినప్పుడు మంచి వైపు తాను ఉంటానని చాటుతూ మోహిని అవతారంలో దేవతలకు అమృతాన్ని పంచుతారు. అలా స్వామివారు మంచి చెడులను వేరేసుకొని మంచి వైపు నడవాలని చాటుతూ కూడా ఈ మోహిని అవతారంలో ఐదవ రోజు ఉదయం భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఐదవ రోజు రాత్రి జరిగే గరుడ వాహన సేవకు ఎంత ప్రత్యేకత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నిత్య వాహనమైన గరుత్మంతుడిపై స్వామివారు ఐదవ రోజు విహరిస్తారు. ఇలా ఐదవ రోజు ప్రత్యేకత ఏమిటంటే, ఐదవ రోజు మూల విరాట్టుకు ధరించే అరుదైన అమూల్యమైన ఆభరణాలు ఈ ఐదవ రోజు గరుడ వాహన సేవలో మాత్రమే ధరింపజేస్తారు. అందుకే గరుడ వాహన సేవ చూస్తే సాక్షాత్తు మూల విరాట్టు చూసినంత పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తారు. కాబట్టి గరుడ సేవకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. తన నిత్య వాహనమైన గరుత్మంతుడి పైన స్వామివారు సాలగ్రామ లక్ష్మీహారాలు ధరించి ఆయన మాడ వీధులలో ఊరేగుతూ ఎంతో లక్షలాదిగా పోటెత్తిన భక్తులకు వాళ్ళ ఏదైతే కర్పూర హారతుల మధ్య వాళ్ళకు అభయమిస్తూ కరుణిస్తారు. ఈ విధంగా ఐదవ రోజు రాత్రి అంగరంగ వైభవంగా గరుడ వాహన సేవ జరుగుతుంది. ఇక ఆరవ రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనం పైన భక్తులకు దర్శనమిస్తారు. తానే రాముడినని చాటుతూ తాను తన దాసుడైన హనుమంతుడిని వాహనంగా చేసుకొని విల్లంబులు ధరించి కోదండం ధరించి స్వామివారు మాడ వీధులలో ఊరేగుతూ రామావతారంలో భక్తులను కరుణిస్తారు. స్వామివారి ఆలయంలో కూడా రామావతారానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం సుప్రభాత సేవ మొదలు అనేక కార్యక్రమాలు రాముడిగా కౌసల్య సుప్రజ రామ అంటూ కూడా కీర్తిస్తూ తొలి రోజు స్వామివారు ఏదైతే ప్రతిరోజు తొలి దర్శనం భక్తులకు ఇస్తూ ఉంటారు. అలాగే మనం చూస్తే ఆరవ రోజు మనం చూస్తే ఆ రోజే
మనకు 3 వాహన సేవలు 6వ రోజు జరగటం ఈ ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మిగతా రోజుల్లో 2 వాహనాలే ఉదయం రాత్రి ఉంటే 6వ రోజు స్వర్ణ రథోత్సవం ఆ రోజు హనుమంత వాహన సేవ తర్వాత జరుగుతుంది. స్వామివారికి చూస్తున్నాము. ఆ స్వామివారు నిలువెత్తున ఆ స్వర్ణ రథం పైన ఆ స్వర్ణ కాంతులు వెదజల్లే ఆ స్వర్ణ రథం పైన భక్తులను మాడ వీధులలో తిరుగుతూ స్వర్ణ రథం పైన అనుగ్రహిస్తారు. ఈ స్వర్ణ రథాన్ని మహిళలు లాగడం మరో ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు. అలా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణ కాంతులు వెదజల్లే ఆ రథం పైన మనకు 6వ రోజు దర్శనమిస్తారు. అలాగే 6వ రోజే 3వ వాహనమైన గజవాహన సేవ ఆ రోజు రాత్రి జరుగుతుంది. గజవాహన మనం చూస్తే అమ్మవారు వాహనమైన గజవాహనం పైన తాను కూడా దర్శనమిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. అలా 6వ రోజు 3 వాహన సేవలు ముగుస్తాయి. ఇక 7వ రోజు స్వామివారు సూర్యప్రభ వాహనం పైన భక్తులను దర్శనమిస్తారు. మనం చూస్తే సూర్యప్రభ సాక్షాత్తు సూర్యుడే వాహనంగా మారి స్వామివారిని ఊరేగింపు చేసే మహా అద్భుతమైన దృశ్యంగా చెప్పుకోవచ్చు. ఇలాగా దగద్దమానంగా వెలుగుతున్న ఈ సూర్య వాహనం పైన భక్తులు దర్శనిస్తే సకల సంబంధించి అన్ని రోగాలు పోతాయని కూడా కోరిన కోరికలు నెరవేరుతాయి. సూర్య కటాక్షంతో పాటు స్వామివారి కటాక్షం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే అదే రోజు మనం రాత్రి చూస్తే స్వామివారు సంబంధించి చంద్రప్రభ వాహనం పైన భక్తులకు కరుణిస్తారు. వెండి వాహనమైన ఈ వాహనం పైన తెల్లని వస్త్రాలు ధరించి స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారు ఆ రోజు చంద్రుడు అన్ని వాసుదాలకు రాజు అని చెప్తారు. అలా ఆ రోజు స్వామివారిని చంద్రప్రభ వాహనం పైన దర్శనమిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని స్వామివారి ఈ విధంగా 7వ రోజు సూర్య చంద్రప్రభ వాహనాలపైన దర్శనమిస్తారు. ఇక్కడ 8వ రోజు రథోత్సవం మనం చూస్తే అత్యంత వైభవంగా జరుగుతుంది. రథోత్సవం పూర్వకాలం నుంచి స్వర్ణ రథం కన్నా ముందుగానే మొదట్లో ఈ చక్రరథాన్ని ఉపయోగించేవాళ్ళు. మనం చూస్తే రథోత్సవంలో స్వామివారు భక్తులు అశేషంగా తరలి వస్తారు. రథోత్సవం రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా హైడ్రాలిక్ సస్పెన్షన్ సంబంధించి ప్రత్యేకమైన చక్రాలతో టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఆ రోజు స్వామివారి రథోత్సవం చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. అలాగా స్వామివారు ఆ 8వ రోజు ఉదయం రథోత్సవం జరగగా ఆ రోజు రాత్రి అశ్వవాహన సేవ జరుగుతుంది. అలా 8వ రోజు రాత్రి జరిగే ఈ వాహనాలతో వాహన సేవలు ముగుస్తాయని చెప్పుకోవచ్చు. అశ్వవాహనం పైన స్వామివారు కల్కి అవతారంలో ఒక కొరడా జులిపిస్తూ చెడును తాను శిక్షిస్తానని చాటుతూ స్వామివారు అశ్వవాహనం పైన భక్తులకు దర్శనమిస్తారు. ఇలా 8 రోజుల పాటు వివిధ రకాలపైన ఊరేగిన స్వామివారు సేద తీరేందుకు 9వ రోజు స్వామివారు చక్ర స్నాన ఘట్టం జరుగుతుంది. 9వ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరిణి పరిసరాలకు పోటెత్తుతారు. దాదాపు 6 గంటల నుంచి స్వామివారి చక్ర స్నాన ఘట్టం జరుగుతుంది. ఇందుకు ముందుగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకి స్వామి అభిషేక సేవలు నిర్వహిస్తారు. స్నపన తిరుమంజనాది అభిషేక సేవల అనంతరం స్వామివారి సుదర్శన చక్రాన్ని స్వామివారికి బదులుగా పుష్కరిణిలో పవిత్ర జలాలలో ఆ రోజు అభ్యంగర స్నానం చేపిస్తారు. అదే సమయంలో వేలాదిగా లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ విధంగా 9 రోజుల పాటు వివిధ రకాల వాహన సేవలు, చివరి రోజు చక్ర స్నానం, ఆ రోజు శ్రవణ నక్షత్రంతో స్వామివారి జన్మ నక్షత్రంతో జరిగే చక్ర స్నానంతో పూర్తవుతాయి. అంగరంగ వైభవంగా స్వామివారికి సంబంధించి వాహన సేవలు జరుగుతాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి శాటిలైట్ ఆధారిత చిత్రాలతో రద్దీ సమన్వయం చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భద్రతకు వినియోగిస్తున్నట్టుగా కూడా వెల్లడించారు. ఇక స్వామివారి మాడ వీధుల్లో జరిగే బ్రహ్మోత్సవ ఏర్పాట్లు దాదాపు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే స్వామివారి ఆలయం ముందే ప్రస్తుతం నేను ఉన్నాను. స్వామివారి మహద్వారం పైన స్వామివారికి ఏదైతే పూల పండ్ల డెకరేషన్ జరుగుతుందో దానికి సంబంధించిన కూడా ప్రత్యేకంగా అక్కడ సిబ్బంది చేస్తున్న ఏర్పాట్లను కూడా మనం పరిశీలిస్తున్నాము. స్వామివారికి సంబంధించి కూడా శంకు చక్ర ఇతర ఏదైతే స్వామివారి ఆభరణాలతో మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేకంగా
ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఈ తిరుమలలో చేసే ఈ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అటు పుష్ప ప్రదర్శనే కాదు, లైటింగ్ కూడా తిరుపతి నుంచి తిరుమల వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. దగద్ధమయ్యే కాంతులతో ఇక్కడ లైటింగ్ డెకరేషన్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇక స్వామివారి ఆలయంతో పాటు మాడవీధులు, ఇతర ప్రదేశాలు కూడా ప్రత్యేకంగా ఈసారి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. స్వామివారి మహాద్వారం నుంచి కూడా భక్తులు గోవిందనామ స్మరణ ఘోషలతో వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇక స్వామివారి మాడ వీధులలో గ్యాలరీల విషయం ఒకసారి పరిశీలిస్తే కూడా ఈసారి గ్యాలరీలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వాహన సేవలు వీక్షించేందుకు, తరించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ మనం చేస్తున్నాం. ఒక పక్క డెకరేషన్ ఏర్పాట్లు కొనసాగుతూనే మరోవైపు గ్యాలరీలకు సంబంధించి ఈ 9 రోజుల పాటు స్వామివారికి సంబంధించి వాహన సేవలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే శాటిలైట్ ఆధారిత చిత్రాలతో ఈ గ్యాలరీలో భక్తులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది భక్తులు వస్తున్నారు పోతున్నారు, అలా ఇస్రో సహకారంతో కూడా ఈసారి ప్రత్యేకంగా ఆ చిత్రాల ఆధారంగా ఎప్పటికప్పుడు రద్దీని సమన్వయం చేసుకుంటాము. అలాగే ఏదైతే బయట ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కూడా ఈ ఇస్రో ఆధారిత శాటిలైట్ చిత్రాలను ద్వారా సమన్వయం చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది. అలాగే ఈసారి మాడవీధులకు సంబంధించి ముఖ్యంగా గరుడ సేవ రోజు దాదాపు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వీక్షించేలాగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాగ ప్రతి మాడవీధి చివరన కూడా 45 నిమిషాల సేపు గరుడ సేవ రోజు ఆ వాహనాన్ని ఆపి, గరుడ వాహనాన్ని ఆపి భక్తులకు దర్శనం కల్పించేలాగా ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే చివరి రోజు పుష్కరిణిలో జరిగే ఈ చక్ర స్నానానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా పుష్కరిణి పరిసరాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. దాదాపు 8 నుంచి 9 వేల మంది పోలీసు బలగాలు, అలాగే విజిలెన్స్ సిబ్బంది సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. దీనికి సంబంధించి అనేక రకాల ఆంక్షలు కూడా, ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా గరుడ సేవ రోజున ఇదైతే స్వామి ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని కొండపైకి ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ 9 రోజుల పాటు కూడా వివిధ రకాల ప్రత్యేక దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనంలో ఎక్కువ మంది భక్తులు వీక్షించేలాగా అలా మూల విరాట్టుతో పాటు స్వామివారి సంబంధించి ఈ వాహన సేవలు వీక్షించే విధంగా ఉండేందుకు విఐపి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఏదైతే కాలినడక, ఇతర వృద్ధులు, వికలాంగులు ఇతర దర్శనాలను కూడా రద్దు చేసి ఎక్కువ సామాన్య భక్తులకు వెంటనే దర్శనం కలిగేలాగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు చేసినట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మనం చూస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అలాగే అన్న ప్రసాదాలకు సంబంధించి కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 వరకు కూడా నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వాహన సేవలు వీక్షించేందుకు మాడవీధుల్లోనే భక్తులు ఎక్కువసేపు గడిపే అవకాశం ఉండడంతో ఆ మాడవీధులకు సంబంధించిన ఈ గ్యాలరీలలోనే భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేయనున్నట్టు అధికారులు చెప్పడం జరిగింది. అలాగే దాదాపు 8 లక్షల లడ్డూలను కూడా అందుబాటులో ఉంచినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం మనం గ్యాలరీలు చూస్తున్నాము. ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు వీక్షించేలాగా ఇక్కడ గ్యాలరీల నిర్మాణం ప్రత్యేకంగా కొనసాగుతోంది. గ్యాలరీలలో వచ్చేందుకు, అలాగే వాహనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి భక్తులు వెనక్కు వెళ్లేందుకు దానికి తగ్గట్టుగా గ్యాలరీల రూపకల్పన టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది చేస్తున్న పరిస్థితి అయితే మనకు తిరుమలలో కనిపిస్తుందని చెప్పచ్చు. ఈ విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులు స్వామివారి వాహన సేవలు వీక్షించేందుకు, మూల విరాట్టు దర్శనానికి కూడా కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ అధికారులు అహోరాత్రులు శ్రమిస్తూ కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక స్వామివారికి పట్టు వస్త్రాలకు సమర్పించేందుకు ముఖ్యమంత్రి, అలాగే ఉపరాష్ట్రపతి రానున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రత్యేక
భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ 9 రోజుల పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మరో అంశం టీటీడీ గార్డెన్ విభాగం చేసే ఏర్పాట్లు. ప్రతి ఏటా కూడా ఇక్కడ గార్డెన్ డిపార్ట్మెంట్ ఆవరణలో ఏర్పాటు చేసే వివిధ రకాలైన పౌరాణిక ఇతిహాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటే ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను. ప్రస్తుతం చూస్తే వివిధ రకాలైన రామాయణ ఇతిహాసాలు, రామాయణ, మహాభారతం, భగవద్గీత, అలాగే ఇతర పౌరాణిక ఇతిహాసాలు పూర్తిగా భక్తులకు అర్థమయ్యే రీతిలో ఇక్కడ ప్రత్యేకంగా భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఏటా కూడా టీటీడీ గార్డెన్ చేసి ఏర్పాట్లు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈసారి కూడా మనం చూస్తే రకరకాల ఘట్టాలను వీళ్ళు ఏర్పాటు చేశారు. మనం చూస్తే లంకా దహనం రామాయణంలో, అలాగే వివిధ రకాల ప్రత్యేకంగా, అలాగే సముద్రాన్ని ఆంజనేయుడు లంఘించిన దృశ్యం, అలాగే భగవద్గీతలో ఏదైతే మనం చూస్తే కర్ణుడు రథచక్రం దగ్గర అర్జునుడు శ్రీకృష్ణుడు ఆయన్ని వధిస్తూ కూడా ఉన్న ఆ దృశ్యాన్ని, అలాగే ఆ పక్కనే హస్తినాపురానికి సంబంధించిన భారీ సెట్టింగ్, ఇక్కడ ద్రౌపది వస్త్రాపహరణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అక్కడ లైటింగ్ సెటప్తో సహా సినిమా ఆర్ట్ కళాకారులను తలదన్నేలాగా భారీ సెట్టింగ్లతో ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు అట్లా చూస్తే అక్కడ మనకు భక్త కుమ్మరిదాసు సంబంధించి ఏదైతే ఉందో అది మరో సెట్టింగ్ మనం చూస్తుంటాం. కుమ్మరిదాసు తన నిర్మలమైన భక్తితో స్వామిని అర్చించడం, అలాంటి దానికి సంబంధించిన పర్ణశాల, అలాగే ఇతర ఏర్పాట్లు. ఈ వైపు భగాసుర వధ మహాభారత ఘట్టంలో ఏదైతే అరణ్యవాసం సంబంధించి ఉందో దానికి సంబంధించి ఆ బకాసురుణ్ణి భీముడు వధించే దృశ్యాలు కానీ, ఇలా ప్రతిదీ రామాయణం ఇతిహాసాలకు సంబంధించి సులభంగా అర్థమయ్యేలాగా భక్తులు ఎంతో ఆకట్టుకునేలాగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఆ లోపల ఫల పుష్ప ప్రదర్శన మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనం దూరంగా చూస్తే కూడా అక్కడ స్వామివారిని గరుత్మంతుడు ఆరాధించే అంశాన్ని అదొక ఘట్టం. అలాగే ఈ పక్క చూస్తే మనకు టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మరో ఎగ్జిబిషన్ తరహా ఏర్పాటు చేశారు. అలా ఈ లోపలకు వెళ్తే మరో సైకత శిల్పం, మహిళా కళాకారులు ప్రతి ఏటా 10 ఏళ్ళుగా దాదాపు ఇక్కడ ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని రూపొందిస్తూ ఉంటారు. ఈసారి గరుత్మంతుడు ఆనంద నిలయాన్ని నేలకు తీసుకొచ్చే ఆ దృశ్యాన్ని సైకత శిల్పులు రూపొందించారు. ఇలా టీటీడీ గార్డెన్ విభాగం ప్రత్యేకంగా అనేక ఏర్పాట్లు చేస్తుంది. ఇటు గార్డెన్ విభాగంలోనే కాకుండా, ఇక్కడ ఆవరణలోనే కాకుండా తిరుమల వ్యాప్తంగా శ్రీవారి ఆలయంతో సహా అన్ని చోట్ల ఈ ఫల పుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పచ్చు. ఇది చిన్నపిల్లలకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో బొమ్మల రూపంలో వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో పాత సినిమాలు తలపించేలాగా, పౌరాణిక ఘట్టాలు కళ్ళకు కట్టేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రత్యేక విశేషంగా చెప్పచ్చు. ఇలా తిరుమలకు వచ్చే భక్తులకు బ్రహ్మోత్సవాల్లో వాళ్ళకి మానసిక ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలాగా ఈ ఏర్పాట్లన్నీ కూడా గార్డెన్ విభాగం చేపట్టిందని కూడా చెప్పచ్చు. సకల లోకాలను పరిపాలించే శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచో రావటం జరిగింది, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, తిరుమలలో ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి, ఈ విషయాలన్నీ కూడా మనతో పాటు టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. స్వామి నమస్కారం. స్వామి, ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి, మనకు తెలిసిందే. అయితే ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, గతంలో ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఈ ఉత్సవాల విశిష్టత ఏమిటి? ఓం నమో వెంకటేశాయ. మనం సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు భూలోకాలను అర్చావతార స్వరూపంగా ఆవిర్భవించినప్పుడు ఈ భూమండలం పైన ఉన్న భక్తజనులందరినీ రక్షించడానికి స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపం కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించినట్టు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే పురాణాల ప్రకారం ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించి నిర్వహించారని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. తర్వాత వైగాన సాగమోక్తంగా బ్రహ్మదేవుల వారు ఆజ్ఞాపించిన విధంగా
ఈ ఉత్సవాలన్నీ ప్రతి ఏటా 9 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మనకి బ్రహ్మోత్సవాలు అనేక వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే తిరుమల చారిత్రాత్మక ఆధారాలు పరిశీలించడం మీదట 6వ శతాబ్దం పైన పల్లవ మహారాణి సమర్పించిన వెండి బింబం తర్వాతనే బ్రహ్మోత్సవాలు జరిగినట్టు కూడా మనకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. అంతకుముందే మనకు పురాణాల ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాలలో 4 బేరాలైనటువంటి ధ్రువ కౌతుక ఉత్సవ బలి బేరాల్లో ఆ కౌతుక బలి స్నపన బేరాలను కూడా శ్రీ బ్రహ్మదేవుల వారే ప్రతిష్ఠించారని, తర్వాత కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామి వారు 13వ శతాబ్దంలో మనకి సుమారుగా మలయప్ప కోనలో లభ్యమైనారు. అక్కడి నుంచి కూడా మనకి శ్రీ మలయప్ప స్వామి వారికి విశేషంగా ప్రతి ఏటా ఈ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున అవబృతోత్సవంగా నిర్వహించి బ్రహ్మదేవుల వారు జరిపించిన విధంగానే మనం ఈ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిపిస్తూ ఉంటాము. దానికి ప్రతీకగానే నేటికి మనం ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతిరోజు వాహన సేవల్లో ముందుగా ఈ బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మ నిరాకారంగా ఆ రథంలో ఊరేగుతూ ఉంటారు. ఈ ఉత్సవాలు పర్యవేక్షిస్తూ ఉంటారు. అట్లాగే ఆగమోక్తంగా మనము మొట్టమొదటగా శ్రీ బ్రహ్మదేవుల వారినే శ్రీవారి ఆలయంలో మనం ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి ముందుగా ఆహ్వానించడము, వారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. తర్వాత అష్టదిక్పాలకుల్ని 8 దిక్కులు యందును శ్రీవారి తిరుమాడ వీధుల్లో అష్టదిక్పాలకులను కూడా విశేషంగా వారిని ఆహ్వానించి వారికి ఉపచారాలు సమర్పించి వాళ్ళని అక్కడ ప్రతిష్ఠించి వారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం బలి నైవేద్యంగా కూడా మనం కనకభట్ గారు ఇతర కైంకర్యాలన్నీ జరిగేటప్పుడు వారికి కూడా బలి నైవేద్యంగా అన్నప్రసాదాన్ని సమర్పించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సకల దేవతలు ఈ తిరుమల క్షేత్రంలో కొలువై ఉండి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామివారి వైభవాన్ని తిలకరిస్తారని చెప్పి ఈ బ్రహ్మోత్సవాలకు విశేషమైన ప్రాధాన్యత సంతరించుకున్నది. స్వామి, బ్రహ్మోత్సవాల సందర్భంగా అంకురార్పణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ధ్వజారోహణతో పాటు. ఈ అంకురార్పణ సందర్భంగా కూడా నవధాన్యాలు కూడా ప్రత్యేకంగా శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహిస్తారు. ఎలా జరుగుతుంది అంకురార్పణ వల్ల, ఏం చేస్తారు, అంకురార్పణకి వెనక ఉద్దేశం ఏమిటి? మనకి శ్రీ వైకానస భగవత్ శాస్త్రంలో ప్రతి ఉత్సవంలో ప్రారంభానికి ముందుగా అంకురార్పణతోటి ప్రారంభించాలని ఆగమశాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఆ కార్యక్రమాన్నే మనం తిరుమల క్షేత్రంలో కూడా అంకురార్పణతోటి ప్రతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ అంకురార్పణ అనే కార్యక్రమం ద్వారా ఈ భూమండలం అంతా సుభిక్షంగా పశు సంపదలు, వృక్ష సంపదలతోటి, ధనధాన్యాలతోటి సమృద్ధిగా ఉండే విధంగా మనం ఆ నవధాన్యాలకి విశేషమైన సూక్తాల ద్వారా ఆవాహన గావించి వారికి ప్రత్యేకమైన ఉపచారాలు సమర్పించి పుట్టమన్ను ప్రత్యేకంగా మేదిని పూజ చేసి ఆ మన్నుని సేకరించి ఆ పుట్టమన్నులో ఈ నవధాన్యాలను విశేష సూక్తాల ద్వారా ఆవాహన గావించి ఈ నవధాన్యాలను ప్రతిష్ఠించి ఈ 9 రోజుల పాటు అంకురార్పణ దేవతామూర్తులకు అందరికీ కూడా విశేషంగా మనం పూజా కైంకర్యాలు జరుపుతూ ఉంటాము. ఈ అంకురార్పణతోటే ప్రతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే చివర జరిగే మన చక్ర స్నానం సంబంధించి కూడా అప్పట్లో పుష్కరిణి సంబంధించి సమస్త పుణ్యతీర్థాలు ఆ సమయంలో ఇక్కడ కలుస్తాయని కూడా అంటూ ఉంటారు. ఆ రోజు పుణ్యస్నానం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? తిరుమల క్షేత్రంలో మనకి 3 తీర్థాలు స్వామివారి పుష్కరంలో కలిసి ఉంటాయని చెప్పి అనేక నదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం అంతా కూడా ఈ యొక్క పుష్కరంలో ఒకసారి స్నానం ఆచరిస్తే వస్తుందని చెప్పి, అట్లాగే పురాణాల్లో కూడా ప్రత్యేకంగా మనకి ఈ నదులన్నిటిలో మానవులంతా వెళ్ళి స్నానం ఆచరించి తన పాపాన్ని అంతా నదుల్లో వదిలివేస్తే ఆ భారాన్ని మోయలేక నదులంతా కూడా స్వామివారిని ప్రార్థిస్తాయి. మాకు ఈ పాప భారాన్ని మేము మోయగలుగుతున్నామా, మాకు ఏదైనా మార్గాన్ని చెప్పండి అన్నప్పుడు స్వామి పుష్కరంలో మీరు స్నానం చేస్తే మీ దోషాలన్నీ పోతాయని కూడా చెప్పినట్టు మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అత్యంత పవిత్రమైన 3 తీర్థాలు మిళితమైనటువంటి శ్రీవారి పుష్కరిణి ప్రతిరోజు అతి పవిత్రంగా భక్తులందరూ స్నానం ఆచరించి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ సకల దోషాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవము చక్రస్నానం అవబృతోత్సవం రోజున మరింత విశేషంగా ఫలితాలు ఉంటాయి. ఎల్లవేళలా స్వామి పుష్కరంలో అదే ఫలితాలు మనకు ఉంటూ ఉంటాయి. బ్రహ్మోత్సవంలో ఈ చక్రస్నానం కాబట్టి విశేష పర్వదినం రోజున భక్తులందరూ కూడా ఆ చక్రంతో పాటే స్నానం చేసి స్వామివారి యొక్క పరిపూర్ణమైన స్నపన తిరుమంజనాన్ని వీక్షించి స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. స్వామి ప్రధాన అర్చకులు చెప్తున్నారు, ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి విస్తృతి ఎలా వచ్చింది, ఎప్పుడు 6వ శతాబ్దం నుంచి కూడా ఈ ఉత్సవాలు పల్లవరాని సమయం నుంచి కూడా మనం చారిత్రకంగా చూస్తే ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. అయితే పురాణాల ప్రకారం వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు వివరిస్తున్న అంశాలు.
మొత్తం మీద 9 రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ప్రత్యేకంగా శాటిలైట్ ఆధారిత చిత్రాలతో అటు భద్రతను ఇటు రద్దీని సమన్వయం చేసి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఐ న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుమల.